నేను ట్రేడ్ చేసినది చెప్తాను కదా. సో మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు మై వీడియో, మీరు ఎవరైనా యూసీఎం సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, యూసీఎం ప్రాఫిట్ అని ఉంటుంది ఛానల్ పేరు, @UCM ఇండియా అని కొట్టినా వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. అది చాలా ఉపయోగపడుద్ది నాకు. అండ్ నెక్స్ట్, ఈరోజు నేను ట్రేడ్ చేసిన విషయానికి వస్తే, ఫస్ట్ ఈరోజు మాత్రం నేను ఉత్కర్ష్ బ్యాంక్ ఆల్రెడీ సోల్డ్ చేసేసాను. దీని ప్రాఫిట్ మీకు రేపు కనిపిస్తుంది, ఈరోజు మీకు సరిగా అర్థం కాదు. యావరేజ్ 38.36కి నేను అమ్మేశాను. అండ్ మామా ఎర్త్ అనే కంపెనీ ఉంది కదా, హోన్సా, ఇది 25 షేర్స్ బై చేశాను. నా కంపెనీ గురించి కూడా చెప్తాను. అండ్ నెరోలాక్ పెయింట్స్ 259కి బై చేసి 259 సంథింగ్ బై చేసి 263, ఇది కూడా రేపు కనిపిస్తుంది మనకు ప్రాఫిట్. 872 వచ్చింది ప్రాఫిట్. సో ఇవి ఈరోజు చేసినాయి, బట్ ఇవన్నీ రేపు కనిపిస్తాయి. బట్ దానికన్నా ముందు నేను ఫస్ట్ నిన్న ట్రేడ్ చేసిన ప్రాఫిట్ చూపిస్తాను, నా అకౌంట్ వాల్యూ. సో ఈ బ్లూ లైన్ అనేది స్టాక్, బ్లూ లైన్ అనేది నా ఒరిజినల్ వాల్యూ, అండ్ గ్రీన్ లైన్ అనేది ఈక్విటీ వాల్యూ, అంటే స్టాక్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ. అండ్ మీరు గ్రాఫ్ చూడొచ్చు ఉండే కొద్దీ. సో ఇప్పుడు మన అకౌంట్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే మన స్టాక్స్ లాభాల్లో ఉంటాం వల్ల ఎంత ఉంది అకౌంట్ వాల్యూ? 4,50,000 ఉంది. ఈక్విటీ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 3,89,000 ఉంది. అది నిన్నటి బ్యాలెన్స్ చూపెట్టింది, ఈ రోజుది అప్పుడే అప్డేట్ కాదు, రేపు అప్డేట్ అవుతుంది. అండ్ 6,000 క్యాష్ ఉందని చూపిస్తుంది. 60,614 క్యాష్ ఉంది, రెండు కలిపితే 4,50,000 ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇది ఎల్లో కలర్ క్యాష్ బ్యాలెన్స్, ఇది ఈక్విటీ బ్యాలెన్స్, అది రేపు మళ్ళీ అప్డేట్ అవుతుంది. క్యాష్ బ్యాలెన్స్ వచ్చి 390, ఈక్విటీ బ్యాలెన్స్ వచ్చేసి 3,89,000 ఉంది, క్యాష్ 60,000 ఉంది. సో మనం ట్రేడ్ చేసిన నిన్న ట్రేడింగ్ మన ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సో ప్రాఫిట్ లాస్కి వెళ్తే, రిలీజ్డ్ అంటే అన్రిలీజ్డ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న స్టాక్స్, బట్ రిలీజ్ అంటే ఆల్రెడీ మనం ఎగ్జిట్ అయిపోయినాయి. అండ్ డేట్ నిన్న 9th అండ్ ఈరోజు 10th. సో ఆ డేట్స్కి వెళ్తే నిన్న మనం ట్రేడ్ చేసిన వాటికి వచ్చిన మనీ 16,435 రూపీస్. అండ్ ట్యాక్సెస్ ఎంత కట్టాం? 1480. ఏ ఇంట్లో మనకి బ్రోకర్ అంటే జీరోదా ఛార్జెస్ ఉంటాయి. అండ్ మనం ఓపెన్ చేద్దాం, మీకు చూపిస్తాం బ్రేక్ డౌన్. జీరోదా ఛార్జెస్ వెళ్తాయి, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ వెళ్తాయి. ఎక్కువ మనకి వెళ్ళేది ఏంటంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT 986 వెళ్ళింది. అండ్ సెబీ టర్న్ ఓవర్ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, అండ్ ఇవన్నీ కట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను నిన్న ట్రేడ్ చేసిన స్టాక్స్ ఏమేంటి? జొమాటో హైయెస్ట్, నిన్న నేను ఇంట్రాడే చేశాను, నాకు చాలా భయమైంది ఏమో అవుతుంది అని 4,300 షేర్స్ కొన్నా. అది కొద్దిగా కాదు, ఒక 5% అటు ఇటు అయినా చాలా లాస్ వస్తుంది. 40,000 294.30 కొని 295.20కి అమ్మేసిన, అంటే జస్ట్ 1 రూపీ కన్నా తక్కువ డిఫరెన్స్. సో సెల్ వాల్యూ చూడండి, బై వాల్యూ 12,65,508, 12,65,508 కొని 12,69,360కి అమ్మేశాను. సో నేను ట్రేడ్ చేసిన వాల్యూ 12 lakhs నిన్న జొమాటో మీద ఇంట్రాడే చేశాను. అండ్ యాత్ర నిన్న నేను 105 కొన్నాను, హోల్డ్ చేసిన కంపెనీ అది. 105.30 కొని 109కి అమ్మేశాను, అంటే ఒక షేర్కి 4 రూపీస్ డిఫరెన్స్. అండ్ నాకు 7,491 ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ విబూర్ స్టీల్స్ 229 కొన్నాను, 247కి అమ్మేశాను. ఎన్ని షేర్స్? 260 షేర్స్. నాకు వచ్చిన ప్రాఫిట్ 4,800. నాకు ఇచ్చిన రిటర్న్ 8% ఇచ్చింది. అండ్ ఉత్కర్ష్ బ్యాంక్ నేను జస్ట్ అంటే ఈరోజు అమ్మాను ఉత్కర్ష్, బట్ నిన్న జస్ట్ అది మిస్టేక్లో నేను లాంగ్ టర్మ్లో కొనిపోయి షార్ట్ టర్మ్లో కొన్నాను, దానికి ఓన్లీ 25 రూపీస్ వచ్చేసింది, ఏమంటే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ గుజరాత్ టూల్ రూమ్స్, ఇది నేను ఒక 1 వీక్ బ్యాక్ కొన్నాను 1385కి, 1427కి అమ్మేశాను, ఎందుకంటే నాకు ఈ కంపెనీ అంత క్రెడిబిలిటీ అనిపించలేదు. అండ్ డెలివరీ డెస్ట్ శాంపిల్కి 1 షేర్ కొన్నాను 356కి, అండ్ ఈ కంపెనీ కూడా వాల్యుయేషన్ చాలా హైలో ఉంది, దానికి అమ్మేశాను. సో నాకు ఓవరాల్గా నిన్న హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది ఏంటి? విబూర్ స్టీల్ ట్యూబ్స్ 8% ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ యాత్ర 4% ఇచ్చింది. బట్ మనీ పరంగా నాకు హైయెస్ట్ ఇచ్చింది యాత్ర. ఇది నిన్నటి నా ట్రేడింగ్ వాల్యూ. బట్ మీరు సపోజ్ నేను స్టార్ట్ చేయబట్టి రెగ్యులర్గా ట్రేడ్ చేయబట్టి ఒక 2 months అవుతుంది అంతే. సో అది కూడా చెప్తాను. ఒక 3 months పెట్టుకుందాం. డేట్ ఏముంది, సెప్టెంబర్ 1 నుంచి. సో సెప్టెంబర్ 1 నుంచి మన ప్రాఫిట్ వాల్యూ వచ్చేసి 49,444. రేపు ఇది 50 అవుతుంది, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ మనకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో నేను స్టార్ట్ చేసిన కాంచి మీరు చూడండి, స్టార్టింగ్ ఎప్పుడు మనం చేసింది ఫస్ట్ October 30. సో October 30 నుంచి, సో October 30. సో మనం డేట్ October 30 పెట్టినా ఓకే. సెప్టెంబర్, సో October 20 పెడదాం. నేను ట్రేడింగ్ రెగ్యులర్గా ఈ ఇయర్ స్టార్ట్ చేసింది, అంతకుముందు చేశాను, బట్ నేను కొన్ని బిజినెస్లు పెడదామనే ఉద్దేశంతో దీన్ని ఆపేశాను. సో మనకి అప్పుడు నేను వచ్చేదాన్ని పోగొట్టుకున్నాను. సో మళ్ళీ అక్కడే ట్రై చేయాలి అనే ఉద్దేశంతో మనం జాబ్ చేస్తూ పాటు సో మళ్ళీ ట్రై చేస్తున్నా. మనకు వచ్చిన ప్రాఫిట్ 49,000. ఎన్ని రోజులు? October 30. సో మనం 50K ప్రాఫిట్కి రీచ్ అయ్యాం నియర్లీ. October 30 అంటే November 30, 1 month 10 days, 40 daysకి 50,000 వచ్చింది. అంటే 1 month 10 daysకి, ఈ మంత్ అయిపోయినా 2 months అయింది కాబట్టి అప్పుడు మంత్లీ ప్రాఫిట్ పెడతాను. 50,000 1 month 40 daysకి. అండ్ ఛార్జెస్ అండ్ ట్యాక్స్ మనం కట్టింది 4,454. ఈ ఛార్జెస్కి ఎక్కువ 10% వెళ్ళిపోతుంది. సో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఫీజ్ చూడండి 3,419, ఎక్స్చేంజ్ ఛార్జ్ అండ్ జీరోదా 400. సో ఇది అండ్ అదర్ క్రెడెన్షియల్ అండ్ డెబిట్స్ 469. సో నెట్ రిలీజ్డ్ మనకు వచ్చింది 45,000. అంటే పర్ డే 1,000 రూపీస్ లాగా వచ్చింది, అంతే కదా. బట్ నేను కొన్ని రోజులు రెగ్యులర్గా ట్రేడ్ చేయలేదు. లాస్ట్ వీక్ అంటే అప్పుడు ఫస్ట్లో అమౌంట్ చాలా తక్కువ ఉంది అకౌంట్లో, రీసెంట్గా పెరిగింది. మీరు గ్రాఫ్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది, అది గ్రాఫ్ కూడా చూపిస్తా. అండ్ నాకు హైయెస్ట్ ఏమంటారు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, నేను 440 షేర్స్ కొన్నాను 760కి అండ్ 813కి అమ్మేశాను. 23,000 బై వాల్యూ 3,34,000 అండ్ సెల్ వాల్యూ 3,58,000. అదానీ ఎంటర్ప్రైజెస్ లాస్ వచ్చింది. అంటే ఇవి వేరే షేర్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు నేను కొన్ని సెల్ చేసేసాను. బట్ హైయెస్ట్ మనకు ప్రాఫిట్స్ వచ్చిన వాటిలో మాట్లాడుకుంటే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ టాప్లో ఉంది, 7% ప్రాఫిట్ అండ్ హైయెస్ట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ యాత్ర 7,000 ఇచ్చింది. యాత్ర షేర్ నేను 106 కొని 110కి అమ్మేసాను, అది నిన్ననే. అండ్ నెక్స్ట్ ఉత్కర్ష్ బ్యాంక్ మనం 35.69 కొన్నాం, 36.46కి అమ్మేసాం. మళ్ళీ నిన్న 36 కొని ఈరోజు 5% ప్రాఫిట్ వచ్చింది ఆ షేర్. అది రేపు కనిపిస్తుంది, మీకు రేపు చూపిస్తా షేర్. అది దాంట్లో వచ్చేసి 6,700, 2% ప్రాఫిట్. అండ్ VSTLలో 2% ప్రాఫిట్ 5,500. అండ్ మనపురం లాంగ్ టర్మ్లో బిఫోర్ నేను కొన్నప్పుడు 150 ఉంది, 158కి అమ్మా, బట్ ఈరోజు 170 అయింది. బట్ వేరే షేర్లు కొనాలి కాబట్టి దాన్ని అమ్మాలి, ఎందుకంటే మన దగ్గర అన్ని షేర్లు హోల్డ్ చేసి అంత ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. అండ్ లోటస్ చాక్లెట్ చూడండి, ఇది ఎప్పుడో నేను లాంగ్ బ్యాక్ కొన్నా ఈ షేర్, 430కి కొన్నా, 1430కి అమ్మేసా, 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తా. ఇది నియర్లీ 1.5 year 2 years హోల్డ్ చేశా. సో 246% వచ్చింది. బట్ నేను చాలా మన వేరే అవసరాలు ఉంటాయి కాబట్టి కొనలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఇది 251 రూపీస్ గ్యాంగ్ సెక్యూరిటీస్, ఇది మంచి షేర్, నేను కొనాలి సూన్. బట్ 207 వేరే దాంట్లో అట్లనే అమ్మేసిన. మహేంద్ర ఈపీసీ ఇది కూడా అంతే. అండ్ హ్యాపీ మైండ్స్ 32 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. స్పందన స్ఫూర్తి 30, సాగర్ ఇవన్నీ ఇట్లా తక్కువ. బట్ హైయెస్ట్ మనం ట్రేడ్ చేసిన కంపెనీస్ ఏవేంటి? అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఉత్కర్ష్, మనపురం అండ్ జొమాటో, ఈడ వరకు. ఇవి మనం హైయెస్ట్ మన పోర్ట్ఫోలియోలో ట్రేడ్ చేసిన కంపెనీస్. సో నేను ఇన్ని రోజులు మన ప్రూఫ్తో సహా చూపిస్తాను ఏ కంపెనీస్ నేను కాన్సన్ట్రేట్ చేశాను అని.
సో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది కూడా స్టాక్ మార్కెట్గా రీసెంట్లో. మన గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ 1 lakh ఎప్పటి వరకు డేట్ 26th October, అండ్ తర్వాత మనది అమౌంట్ తగ్గింది, తీసేసాం 50,000. అండ్ మళ్ళీ 1.5 ఎప్పుడు డేట్ 10th November. సో 2 lakhs దాటింది. ఎప్పుడు 2 lakhs ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది 17th November. బట్ ఇక్కడ వరకు చూడండి 3 lakhs 26th November 3.5 మన హోల్డింగ్స్ 3.5 lakhs పెట్టింది నేను 1st December. సో అమౌంట్ మనం ఎంత ఎక్కువ పెడుతుంటే మార్కెట్ కూడా మనకు అంతే అమౌంట్ ఇస్తుంది. బట్ అమౌంట్ నువ్వు తక్కువ పెడితే ఏమీ రాదు మార్కెట్లో, టైం లాస్ అవుతారు. బట్ నేను రీసెంట్గా లాభాలు ఇక్కడ చూడండి, మా 3 lakhs పెట్టినప్పుడు సర్టెన్ టైంలో 3,76,000 నా వాల్యూ ఉంటే 1 lakh హాఫ్ అమౌంట్ అయింది. నా అదానీ షేర్ యుఎస్ కోర్ట్ కేసు వచ్చినప్పుడు హాఫ్ అమౌంట్ అయింది. ఇట్లాంటి రిస్క్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. సో 3,76,000 నా అమౌంట్ అయితే 1,73,000 దాన్ని తట్టుకోగలగాలి. ఆ రోజు మీరు సెల్ చేస్తే మీకు చాలా లాస్. బట్ ఆ తర్వాత ఎమ్మటే మళ్ళీ చూడండి నెక్స్ట్ 2 daysలో 3,76,000 అయింది. అండ్ ఇప్పుడు నేను పెట్టిన దానికి ఈక్విటీ హోల్డింగ్ ఒకటే, నా అకౌంట్ వాల్యూ 4 lakhs ఉంది, బట్ ఈక్విటీ తగ్గించాను. అంటే ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ బై చేశాను. సో నేను ఉండే కొద్దీ ఒక మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ హోల్డింగ్స్ సో అండ్ ఫారెన్ మార్కెట్స్ తీసుకుంటే చూడండి, మ్యాక్స్ ఫారెన్ మార్కెట్స్ మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ కూడా అకౌంట్ ఉంది స్టాక్ మార్కెట్ కొనడానికి, బట్ నేను ఇక్కడ ఇంకేం కొనలేదు, ఎందుకంటే నేను ఇండియా మార్కెట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో బిట్కాయిన్ 1 lakh $100,000 నుంచి $100,000 నుంచి మళ్ళీ 96,000కి వచ్చింది. అండ్ ఫారెన్ స్టాక్ ఎక్స్చేంజెస్ చూసుకుంటే అవి కూడా పెద్ద ఫ్లక్చువేషన్ ఏం లేదు, అన్ని బయింగే ఉన్నాయి. సో US dollar బయింగే ఉంది, S&P బయింగే ఉంది, అన్ని బయింగే ఉన్నాయి. బట్ బాగా డాలర్ కొంచెం సెల్లింగ్లో ఉంది, 62% బయింగ్ ఉంది. నెక్స్ట్ బట్ హైయెస్ట్ సెల్లింగ్ చూడండి ఏ మార్కెట్ ఉందంటే జర్మనీ మార్కెట్ బాగా సెల్లింగ్లో ఉంది. సో జర్మన్ మార్కెట్ మీద బాగా ప్రెజర్ పడుతుంది, షార్టింగ్ అంటే అమ్మేస్తున్నారు జర్మన్ మార్కెట్. అండ్ రిమైనింగ్ మార్కెట్స్ అన్నీ బయింగ్లోనే ఉన్నాయి దాదాపు. మనకు మెయిన్ కంపేర్ చేయాల్సింది ఏంటి, జర్మన్ అండ్ యూకే మార్కెట్ కూడా పర్లేదు, జస్ట్ 0.3% చేంజ్ ఉంది. జర్మన్ 0.06, బట్ ప్రెజర్ ఉంది జర్మన్ మార్కెట్ మీద. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి న్యూస్ వస్తుంది. థ్యాంక్ యూ.